అది నిజంగా అమ్మాయి అంటే 16 సంవత్సరాలు 15 సంవత్సరాల అమ్మాయి ఏదో లవ్ ఆ బేస్ మీద వెళ్ళినా కూడా అమ్మాయి మీద సెక్షువల్ అసాల్ట్ జరిగితే డెఫినెట్గా పోక్సో కేసు అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. సో నేనేంటంటే మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకునేది ఒకటే, ఈరోజు మనందరూ కూడా సమాజంలో ఒక బాధ్యత ఉంది, మన సొసైటీ రేపొద్దు మన పిల్లలు కూడా మన భవిష్యత్తు కూడా ఉంది. డెఫినెట్గా ఈ చట్టాల మీద అవగాహన పత్రికా సోదరుల ద్వారా కూడా ప్రతి పిల్లలకి కూడా చేరవేయాలని, ప్రతి తల్లిదండ్రులు కూడా చేరవేయాలని కోరుకుంటున్నా. ఈరోజు చాలామంది ఏమనుకుంటారంటే ఎప్పుడో కోర్టులో పడతాయి, కోర్టులు ఎప్పుడో తేలుస్తాయి, మాకెందుకులే శిక్షలు పడతాయి, అప్పటికి ఎవరికి తెలిసిలే అన్న ఫీలింగ్లో చాలామంది ఉండేవారు. కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే పోక్సో చట్టాలకి డెఫినెట్గా కంపల్సరీగా ప్రతి ఒక్క చోట కూడా స్పెషల్ కోర్ట్స్ ఉన్నాయి. ఇమీడియట్గా జడ్జెస్ అందరూ కూడా చాలా తొందరగా కూడా కన్విక్షన్ ఇస్తున్నారు. మీకు రీసెంట్గా విజయనగరం జిల్లా చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటాం, మీకు 25 సంవత్సరాల కన్విక్షన్, ఒక 6 ఏళ్ళ చిన్న పాప మీద సెక్షువల్ అసాల్ట్ జరిగితే వితిన్ అతను బెయిల్ రాకుండానే బయటకు వచ్చిన పరిస్థితి. మొన్న రీసెంట్గా ఒక తల్లిని చంపి కూతురి మీద మెడ మీద కత్తితో కోసిన పరిస్థితి. ఆ అమ్మాయి కూడా మైనర్, ఆ అబ్బాయికి ఈరోజు పోక్సో యాక్ట్ వర్తిస్తుంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఆఖరికి ఈరోజు నేను ఈ మీటింగ్కి రావడానికి కొంత స్టడీ చేస్తే ఆ 18 years లోపు పిల్లలు కనీసం ఆ వీడియోస్ ఏదో పోర్నోగ్రఫీ సంబంధించిన వీడియోస్ కూడా డౌన్లోడ్ చేసినా కూడా ఐటీ 67B ప్రకారం అది కూడా తప్పే. సో ఇంత చట్టాలు ఉన్నాయి, ఈ చట్టాలన్నిటికీ కూడా అవగాహన ముందు మగపిల్లలకు కూడా రావాలి అనే ఉద్దేశంతో ఈరోజు మేము ఇనిషియేషన్ తీసుకున్నామండి. దీనికి మంచి స్పందన వచ్చింది. మీరందరూ కూడా సహకరించండి. తల్లిదండ్రులు అదేవిధంగా అందరికీ కూడా అవగాహన కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొంత క్షణికావేశం అండి. ఇప్పుడు ఎవరో ఒక అబ్బాయి ఉంటాడు, నేను ఒక అబ్బాయి, నాకు కొడుకున్నాడు. ఎలా ఉంటుందంటే అరే హీరోయిజం అనుకుంటారు, అరే నువ్వు ఆ అమ్మాయి ఏదో సంథింగ్, ఆ టైంలోని వాళ్ళు చేసే ఒక చిన్న క్షణికావేశంలో ఆ అమ్మాయి కాదన్నదనో లేకపోతే ఆ అమ్మాయి రిజెక్ట్ చేసిందనో ఏదో ఒక సందర్భంలో అమ్మాయి మీద కసి తీర్చుకునే పొజిషన్స్ వచ్చేస్తున్నాయి. అరే ఆ ఒక్క క్షణం నువ్వు పక్కన పెట్టి మంచి తీరులో ఆలోచన చేసుకుంటే నీ భవిష్యత్తు ఎలా ఉంటుంది? అదర్వైజ్ నువ్వు ఇంచుమించు 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు జైలుకి కన్ఫైన్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. ఇందులో మనం అబ్జర్వ్ చేసుకుంటే అమ్మాయిలు ఎంత బాధపడుతున్నారో, అబ్బాయిల తల్లికి తల్లిదండ్రులు, అబ్బాయిల తల్లికి జీవితాలు కూడా అంతే నాశనం అవుతున్నాయి. సో ఇది రెండు కూడా బ్యాలెన్స్ చేయాలని ఒకే ఒక కాన్సెప్ట్తో మేము ఈరోజు తీసుకోవడం జరిగిందండి. దీనికి మీరందరూ కూడా సహకరించినందుకు థ్యాంక్ యూ. చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని కూడా మా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అవగాహన కల్పిస్తాము. అదేవిధంగా స్టేట్ లెవెల్లో కూడా గౌరవ నారా లోకేష్ గారితో కూడా ఒక మ్యాసివ్ ప్రోగ్రామ్ కూడా చేయడానికి ఆలోచన. పోలీసులు ఎవరిని, మీకు విషయం చెప్పనా, టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పలానా వ్యక్తిని హౌస్ అరెస్ట్ చేశారని కానీ పలానా వ్యక్తిని నిర్బంధించారని కానీ ఒక్కటి చెప్పండి. మేమైతే చాలా క్లారిటీగా ఉన్నాం. ఇంతకు ముందు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపనకు వస్తున్నాడంటే నా ఇంటి ముందు 10 పోలీసులు, పల్లా శ్రీనివాస్ గారు ఇంటి ముందు 10 మంది పోలీసులు, మమ్మల్ని బయటికి రాకుండా మా ఇంటి ముందు కుర్చీలు వేసుకొని 2 కానిస్టేబుళ్ళు. ఈ కల్చర్ పోయిందండి. మీరు ఏదైనా మీకు స్వతంత్ర, ఇప్పుడు అక్కడ ఎస్పీ చెప్పింది ఏంటి, రండి అక్కడ ఏదైనా గొడవ జరిగే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఒక వర్గం ఒకసారి వెళ్ళండి, ఇంకో వర్గం ఇంకొకసారి వెళ్ళండి అని చెప్పారు తప్పించి ఎక్కడా కూడా ఎవరిని కూడా నిర్బంధించలేదు. మేము హౌస్ అరెస్ట్లో నిర్బంధించడం లాంటివి ఏమీ లేవు, పరదాలు లేవు, చెట్లు కొట్టడాలు లేవు, ఏమీ లేవు. సజావుగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్డీఏ గవర్నమెంట్ పరిపాలన సాగుతుంది. డ్రామాలు ఆడుతుందని మీరే చెప్పారు, డ్రామాలు ఆడుతుందని ప్రజలకు కూడా తెలుసు. ఈరోజు ముస్లిం మైనార్టీల తాలూకా అభివృద్ధి, వాళ్ళ సంక్షేమే ధ్యేయంగా ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ పనిచేస్తుంది. దానికి మాత్రం మేము కట్టుబడి జరగబోతున్న దానికి ఎందుకంటే ఏదో అంటారు కదా, తినబోతూ రుచి ఎందుకు, ఏ కన్ఫ్యూజన్ లేదు. ఒక రోజు ఆగితే అన్ని కన్ఫ్యూజన్లు క్లియర్ అవుతాయి.